కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని ఎడల భయము మంచి మేలుకరమైనది. భయమే అభయము. దేవుని ఎడల భయము భక్తి కలిగిన వారు దేవుని దృష్టికి చాలా మంచివారు. ద్వితీయోపదేశకాండము 14:23లో నీ దినములన్నిటిలో అనగా నీవు బ్రతికినంత కాలము నీ ఆయుష్కాలం అంతయు నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనున్నట్లు అనగా దేవునికి భయపడుట ఎలాగో నేర్చుకోవాలని దేవుడే సలహా ఇస్తున్నాడు. గమనించండి. నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ నీ ద్రాక్షారసములో కానీ నీ నూనెలో కానీ 10వ వంతును నీ పశువులలో కానీ గొర్రె మేకలలో కానీ తొలుచులు వాటిని తినవలెను. భయపడమని అంటున్నాడు. భక్తి ఉంటేనే దైవిక బోధ లభిస్తుంది. భక్తి లేని వారికి దైవిక బోధ అర్థం కాదు, దైవిక ఆశీర్వాదం రాదు, దైవిక నిర్ణయాలను గురించినటువంటి ప్రస్తావన అసలు అర్థమే కాదు. 25వ కీర్తన 12వ వాక్యములో యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును దేవుడే వానికి బోధిస్తాడు. అనగా భక్తి ఉంటేనే బోధ అర్థమవుతుంది. దేవుని పట్ల ఆసక్తి మనకి కావాలి అంటే దేవుని ఎడల భయం కలిగి ఉండాలి. 112వ కీర్తన 1వ వాక్యములో యెహోవా యందు భయభక్తులు కలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. భయము భక్తి కలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా మితముగా కాదండి అపరిమితముగా ఆనందించువాడు ధన్యుడట. దేవుని ఎడల ఉండేటువంటి భక్తి నమ్మకానికి అమ్మ వంటిది. చూడండి, కీర్తనలో 115వ కీర్తన 11వ వాక్యంలో యెహోవా యందు భయభక్తులు గలవారలారా యెహోవా యందు నమ్మకం ఉంచమంటున్నాడు. భయము భక్తి నమ్మకానికి దారితీస్తుంది. అనగా దేవుని ఎడల భక్తి నమ్మకానికి అమ్మ వంటిది. భక్తి దేవునిని ఆరాధించేలా చేస్తుంది. 2వ కీర్తన 11వ వాక్యంలో భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణుకుచు సంతోషించండి. దేవుడు మహా ఉగ్రత కలిగిన వాడు, ఆయన భయంకరుడు, ఆయన భీకరుడు. ఆయన చేతుల్లో పడ్డావా, ఎదవ పని చేసి ఆయన చేతిలో పడ్డావా, నువ్వు ఎప్పటికీ కాలిపోతూ ఉంటావు. మంచి పని చేస్తూ ఆయన కంట్లో పడ్డావా, నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. నిజమైనటువంటి దైవిక భక్తి ఒకే ఒక్క నిజమైన దేవుడైనటువంటి యెహోవాను మాత్రమే ఆరాధించేలాగా చేస్తుంది. 86వ కీర్తన 11లో నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలిగి చేయము. ఇట్ మీన్స్ ట్రూ డివోషన్ డస్ నాట్ ఎంటర్టైన్ ఆల్టర్నేటివ్స్. ఆయన దేవుడే, ఈయన కూడా దేవుడే, ఇలాంటి ప్రత్యామ్నాయాలను చూడదు. నిజమైన భక్తి, నిజమైనటువంటి భయము, దేవుని ఎడల నీకున్నటువంటి నిజమైన భయము, నిజమైన భక్తి వేరే దైవాన్ని కూడా ఆరాధించేలాగా చేయదు, ప్రత్యామ్నాయం వెతకదు. 96వ కీర్తన 4వ వాక్యంలో సమస్త దేవతల కంటేను యెహోవా పూజనీయుడు, నో అదర్ గాడ్. దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడుతున్నటువంటి ఈ విగ్రహాలలో ఎటువంటి మహిమ ఉండదు, వాటికి ఎటువంటి శక్తి ఉండదు, వాటికి ఎటువంటి స్థాయి ఉండదు, ఎటువంటి అధికారం కూడా ఉండదు. భక్తి మేలుకరమైనటువంటి భయమును మనకు బోధిస్తుంది. భక్తి భయమును గురించిన బోధ చేస్తుందట. 22వ కీర్తన 23వ వాక్యంలో యెహోవా యందు భయభక్తులు గలవారులారా మీరందరూ ఆయనకు భయపడండి అని ఉన్నది. 102వ కీర్తన 15లో కూడా యెహోవా నామమునకు భూరాజులందరూ భయపడతారు. వాడెంత పెద్ద నాయకుడైనా, ఎంత పెద్ద ప్రతినిధి అయినా, ప్రెసిడెంట్ అయినా, ప్రధానమంత్రి అయినా, ఎవరైనా సరే, ఎంత డబ్బున్నవాడైనా సరే, ఎంత తెలివైన వాడైనా సరే, ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా సరే, వాడు ఎవడైనా సరే భూరాజులందరూ భయపడతారట. 33వ కీర్తన 8వ వాక్యములో భూలోక నివాసులందరూ దేవునికి వెరవవలెను అనున్నది. అనగా భయపడవలెను. వెర్రవుట అనగా భయపడుట. అందరూ ఆ మతం ఈ మతం, ఆ ప్రాంతం ఈ ప్రాంతం, ఉన్నాడు లేనాడు ఏం లే, పత్తోడు భయపడాల్సిందే. సొలొమోను రాస్తున్నాడు కదా 8:13 సామెతల గ్రంథంలో, యెహోవా యందు భయభక్తులు కలిగినట చెడుతనమును అసహించుకున్నటయే. అనగా చెడు చేసేవారందరూ, ఏదో పనులు చేసేవాళ్ళందరూ, చెడ్డ పనులు చేసేవాళ్ళందరూ దేవునికి విరోధులే. మరి అంతే కదండి. దేవునికి భయపడినవాడు దేవునికి లోబడినవాడే. దేవునికి లోబడినవాడు దైవజనుడు కానే కాదు, దేవుని వారు అసలు కానే కాదు, వాళ్ళు భక్తులే కాదు, విశ్వాసులే కాదు, వాళ్ళందరూ కూడా అనవసరంగా పుట్టిన వాళ్లే. దేవుని ఎడల భయము మనలను ఆత్మీయముగా బాగా ఎదిగి ఫలించేలాగా చేస్తుంది. ఒక స్పిరిచువల్ క్లెన్జింగ్
ఏజెంట్ లాగా పనిచేస్తుంది. దేవుని ఎడల భయం ఉంటే నువ్వు ఆత్మీయంగా శుభ్రపరచబడగలుగుతావు. ఈ ఆత్మీయ పరిశుద్ధత దేవునికి భయపడే విషయమై మనకు ప్రతిఫలం వలె వస్తుంది. ఈ విషయాన్ని పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి రాసిన 2వ పత్రిక 7:1 రాస్తున్నాడు. ప్రియులారా, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. అనగా దేవుని ఎడల భయము మనల్ని ఆత్మీయంగా శుభ్రపరుస్తుంది అని చెప్తున్నాడు. సో యువర్ స్పిరిచువల్ cleansing is possible only when you fear God. Unless you fear God, you cannot be blessed. Unless you fear God, you cannot be healed. Unless you fear God, you cannot be communicating with God. You cannot be led by God. You cannot be guarded by God. You cannot be protected by God. You can do nothing. You become zero. Without God, you are a zero. కాబట్టి దేవుని ఎడల మనము భయము భక్తి కలిగి ఉన్నాము, ఆశీర్వాదాన్ని పొందుకుందాము. చిన్న ప్రార్థన. మహా ఉగ్రత కలిగిన దేవ, భయంకరుడైన దేవ, నీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించండి ప్రభువా. మా తప్పిదములను, మా పాపములను, మా అతిక్రమములను మేము పూర్తిగా ఎరిగి తెలుసుకుని నీకు భయపడి నీకు విరోధముగా పాపము చేయకుండా ఉండే విషయమే మాకు సహాయం చేయండి నాయన. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Thank you.